ఉద్యోగుల ఆరోగ్య పథకం నిధికి కోతపై వివరణ ఇవ్వండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకం నిధి కోసం బేసిక్ పేలో 1.5% తప్పనిసరి కోత విధించాలని నిర్ణయంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యోగుల ఆరోగ్య పథకం నిధికి బేసిక్ పేలో 1.5% చెల్లించాలంటూ తీసుకొచ్చిన జీవో 186/79లను సవాల్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నిజాముద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ ఎం మోహినుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిందనమాట. అయితే ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్గా ఆయన పనిచేస్తున్నాడు. ఆరోగ్య పథకానికి విరాళంగా ఉద్యోగుల వేతనాలతో పాటు పెన్షన్ల నుంచి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న జీవోలను రద్దు చేయాలని, ఇప్పటికే వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలని ఆదేశించారనమాట. అయితే వాదనలైన ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను 2 వారాలకు అయితే వాయిదా వేసింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి హెల్త్ పథకానికి సంబంధించి ఏకంగా 1.5% అనేది ఎక్కువ ప్రీమియం ఎక్కువని, సో దాన్ని అయితే తగ్గించాలని చెప్పేసి ఈయనైతే పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.